హ్యావ్ ఇయర్స్ ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ చెప్పుకుంటున్నాము. ఇంటర్మీడియట్ సిలబస్ 5.1 to 5.10 వరకు ఉన్నాయి. సో ఇప్పుడు 5.9 త్రిపద సిద్ధాంతము బైనామియల్ థియరము చెప్పుకుంటున్నామండి. దీని నుంచి 3 or 4 బ్లాంక్స్ వస్తాయి మనకి. ఈ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాము. తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చెప్పుకున్నాము. ఈరోజు లాస్ట్ వీడియో అండి ఈ చాప్టర్కి. రిమైనింగ్ బ్లాంక్స్ చెప్పుకున్నాము. డిఎస్సి 2012లో 27th బ్లాంక్ నుంచి ఇచ్చారు చూడండి. చాలా ఇంపార్టెంట్ అండి. ద్విపది గుణకాలను మేరు ప్రస్తారం అని పిలువబడే చిత్ర రూపంలో అమర్చిన శాస్త్రవేత్త లేక గణిత శాస్త్రవేత్త ఎవరంటే పింగళ అండి. తర్వాత ఏ కామా బీలు రెండు వరుసగా 1+x² మరియు 1+x² విస్తరణలో x⁴n యొక్క గుణకాలు అయితే, సో దీనికోసం అని చెప్పి మనం n = 1 అనుకుంటే ఈ మోడల్ మనం చేసాము లాస్ట్ బిట్ ఒకటి బిఫోర్ బ్లాంక్స్లో. ఆ విధంగా చేసుకుని n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే b = 1 వస్తుందని, కాబట్టి a=2b అనేది రిలేషన్ అవుతుంది. నెక్స్ట్ 1+x² ద్విపద విస్తరణలో 22CR అతిపెద్ద గుణకం అయితే 13CR యొక్క విలువ ఎంత అన్నారు. సో దీనికి చూడండి, 13C2 అనేది చూసుకుంటే 78 వస్తుంది. ఇవన్నీ రావు కాబట్టి సో 13C2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద్విపది x+1/x² యొక్క విస్తరణలో r+1 పదంలో x⁴2k ఉంటే అప్పుడేమవుతుంది అన్న రిలేషన్. సో దీనికోసం మనం ఏం చేయాలంటే n-3CR అని తీసుకుంటే x⁴n - 3 - r × 1/x² తీసుకుంటే ఇక్కడ r+1 పదం కాబట్టి NCR × x⁴n - r × 1/y⁴r అని ఫార్ములా ప్రకారం తీసుకున్నాము. ఇక్కడ n-3 - r - 2r = 2k అవుతుందండి. ఎందుకంటే x⁴2k ఇక్కడ x కింద డినామినేటర్లో x⁴2 ఉంది, x² అంటే x⁴2r పైకి వస్తే -2r అవుతుంది. ఆ విధంగా =2kకి ఈక్వల్ చేసి k వాల్యూని n-2kని కరెక్ట్గా చేసుకుంటే మనకి ఈ విధంగా 3r+1 వస్తుందండి. ఈ విధంగా డిఎస్సిలో 4 బ్లాంక్స్ ఇచ్చారు 2012లో. నెక్స్ట్ టెట్కామ్ డిఎస్సి 2018లో ఇచ్చిన బ్లాంక్స్ చూడండి. 2nc3:10c2 = 44:3 అయినా n విలువ ఎంత అన్నారు. సో 2nc3 అంటే ఎన్సిఆర్ ఫార్ములా లాగా 2n - 1/n-1 ఈ రెండు డివైడ్ బై చేస్తే మనకి ఈ విధంగా n వాల్యూ = 44/3కి ఈక్వల్ చేస్తే n వాల్యూ వచ్చేసి ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకుంటే 6 వస్తుందండి. నెక్స్ట్ 2+x/3 విస్తరణ ఎందు x⁴7 x⁴8 గుణకాలు సమానంగా ఉన్న n విలువ ఎంత. ఇలాంటి బ్లాంక్ మనం చేసాము లాస్ట్ బిట్స్లో. NC8/NC7 = 6 అవుతుంది. అప్పుడు n-7/8 = 6 అవుతుందండి. x⁴7కి x⁴7 గుణకము మనకి NC8లో వస్తుంది, x⁴7 గుణకం NC7లో వస్తుంది, x⁴8 గుణకం NC8లో వస్తుందండి. ఈ రెండు ఈక్వల్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ C0 + C1/2 + C2/2² + C3/2³ etc. Cn/2n C0 అన్న NC0 అన్న ఒకటేనండి. మనకి ఫార్ములా వచ్చేసి 1+x⁴nకి C0 + C1x + C2x² etc. Cnx⁴n అండి. పుట్ x = ½ అండి. జస్ట్ ఆ విధంగా మనకి ఈ ఫార్మేషన్ వచ్చేసింది. అప్పుడు RHS 3/2n వస్తుందండి. నెక్స్ట్ మాడ్యులస్ x స్వల్పం x² ఆపై ఘాతాలు ఉపేక్షిస్తే. ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బ్లాంక్ మీద చాలా బ్లాంక్స్ ఉన్నాయి. సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, షార్ట్కట్లో నేర్చుకోవాలండి. ఉజ్జాయింపు విలువ అన్నారు. సో దీనికోసం 1+x⁴n ఫార్ములా వేసేసుకుంటాం. నెగ్లెక్టెడ్ కాబట్టి x² టర్మ్స్ నుంచి నెగ్లెక్ట్ చేసేస్తాము. అప్పుడు n వెళ్ళి x యొక్క కోషెంట్ అవుతుంది, 1+nx అవుతుందండి. సో ఈ విధంగా చేసుకున్నప్పుడు 1+3x 4/1/2 కామన్ తీస్తే 1+3x/4 1/2 వస్తుంది. కింద 3² కామన్ తీస్తే 1 - 2/3x² వస్తుందండి. సో 2/9 ఈ విధంగా చేసుకుంటే మనకి ఇందులో x² టర్మ్స్ నెగ్లెక్ట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ 35th బ్లాంక్ వచ్చేసి ఇది కూడా సేమ్ అదే మోడల్ అండి.
4 మైనస్ ఎక్స్ని హోల్ పవర్ 1/2గా రాస్తే 4 కామన్ తీసేస్తే డైరెక్ట్గా 4 పవర్ 1/2 ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై 4 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 3 ఇన్వర్స్ కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ బై 6 హోల్ ఇన్వర్స్ అండి. దీని నుంచి చేసుకుంటే మనకి ఈ విధంగా 2/3 ప్లస్ ఎక్స్ బై 36 వస్తుందండి. జాగ్రత్త చేసుకోవాలి ఇక్కడ క్యాలిక్యులేషన్ దగ్గర. ఎక్స్ స్క్వేర్ టర్మ్ నెగ్లెక్ట్ చేసేసేయాలండి. ఇక్కడ కూడా అంతే 4 పవర్ 1/2 కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ బై 4 హోల్ పవర్ 1/2 ప్లస్ 8 పవర్ 1/3 కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ బై 8 హోల్ పవర్ 1/3. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే పీ వాల్యూ వచ్చేసి 4, క్యూ వాల్యూ వచ్చేసి 3 వస్తుందండి. పీక్యూ అంటే 4 3 12 వస్తుందండి. నెక్స్ట్ 37th బ్లాంక్ వచ్చేసి కొంచెం ప్రాసెస్ చేసుకోవాలి. 64 హోల్ పవర్ 1/3 హాఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 64 హోల్ పవర్ 1/3 వస్తుందండి. తర్వాత దీన్ని ఈక్వల్ టు 4 క్యూబ్ హోల్ పవర్ 1/3 కాబట్టి 4 హాఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 64 హోల్ పవర్ 1/3 అండి. సో నెక్స్ట్ దీన్ని కూడా ఇలా విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మధ్యలో మైనస్ పెట్టేసేస్తే ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 1 మైనస్ 7x స్క్వేర్ బై 432 వస్తుందండి దీనికి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 38th సమ్ కూడా చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవాలి. 1 మైనస్ 2x బై 18 ఇక్కడ 3 ఇన్వర్స్ కామన్ తీస్తే 1 మైనస్ 4x బై 15 అంటే -1ని ఇక్కడ ఇంటూ చేసేస్తాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి a ప్లస్ b అనేది 28/45 వస్తుందండి. జాగ్రత్త చూసుకోవాలి. మైనస్లు ప్లస్ల దగ్గర జస్ట్ మిస్టేక్ పోయినా మనకు ఆన్సర్ రాంగ్ వచ్చేసింది. నెక్స్ట్ 39th సమ్ వచ్చేసి ఈ విధంగా చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అదే మోడల్ అండి. ఇవన్నీ బ్లాంక్స్. ఇక్కడ 35x స్క్వేర్ నెగ్లెక్ట్ చేసేస్తాము. ఈ విధంగా 2/27 మైనస్ 47/x బై 108 వస్తుందండి. నెక్స్ట్ 40th బ్లాంక్ కూడా అంతే. 8 పవర్ 1/3 కామన్ తీసేస్తాము. ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. 1 మైనస్ 3x బై 12 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ నెగ్లెక్ట్ చేసేస్తాము. అప్పుడు 6/24 ఆఫ్ ఎక్స్ 8 ప్లస్ ఎక్స్ అంటే 8 ప్లస్ ఎక్స్ బై 4 వస్తుందండి. నెక్స్ట్ 41 బిట్ కూడా సేమ్ అదే విధంగా చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 1/2 మైనస్ 77x బై 48 వస్తుంది. ఈ బ్లాంక్స్ అన్నీ ఒకే మోడల్లో ఉన్నాయి, చూసుకోండి జాగ్రత్తగా. ఇంతటితో ఈ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అధ్యాయంకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ.